సజ్జల రామకృష్ణారెడ్డి పేరు తెలియని వారుండరు. వైసీపీ హయాంలో ఆయన హవా అలా నడిచింది. సజ్జల వల్ల పార్టీకి, ప్రజలకు ఎంత మంచి జరిగిందని లెక్కలేసే వారి కంటే ఇవాళ ఆయన వల్ల ఎంత అరాచకం జరిగిందని చూసే వాళ్లే ఎక్కువగా ఉండేవారు. పార్టీకి జగన్ మధ్య వారధిగా ఉంటే బాగుండేది. ఆయన అడ్డుగోడగా మారని వైసీపీ శ్రేణులు చాన్నాళ్లు కోడై కూసినా అధినేత జగన్మోహన్ రెడ్డికి మాత్రం అర్థం కాలేదు. ఆయనకు రోజు రోజుకు ప్రాధాన్యం పెంచుకుంటూ పోయారు. జగన్ రెడ్డికి అత్యంత క్లోజ్ ఫ్యామిలీ సర్కిల్లోకి వెళ్లిపోయిన సజ్జల నేరుగా సీఎం సతీమణి భారతీరెడ్డికి రిపోర్ట్ చేసేవారని కూడా చెబుతూ ఉండేవారు. పార్టీ భ్రష్టు పట్టిపోవడానికి సజ్జలే కారణమని ఎంతమంది మొత్తుకున్నా జగన్ రెడ్డిలో మార్పు రావటం లేదన్న ఆందోళన సాధారణ శ్రేణుల్లో రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇప్పుడు కూడా వైసీపీ జనం సజ్జలపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అయినా నో యూజ్. వైసీపీ పాలనా కాలంలో సజ్జల కుమారుడు భార్గవరెడ్డి కూడా చక్రం తిప్పారు. పార్టీ సోషల్ మీడియా వింగ్ ఇన్ఛార్జిగా వైసీపీ ప్రతిష్టను పెంచాల్సిన భార్గవ్ అత్యధిక డ్యామేజ్ చేశారు. పార్టీ ఓడిన వెంటనే సజ్జలను పక్కన పెట్టి దిద్దుబాటు చర్యలకు దిగుతారనుకున్న క్యాడర్ కు నిరాశ ఎదురైంది. సజ్జల పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ గా నియమితులయ్యారు. పైగా అన్ని అనుబంధ సంఘాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించే అవకాశం పొందారు. దాంతో పార్టీ శ్రేణులు తల పట్టుకు కూర్చుంటున్నాయి. ఇటీవల సజ్జల ఒక మీటింగ్ పెట్టారు. వైసీపీ యూత్, స్టూడెంట్, మేధావుల వింగ్ ను సమావేశపరిచి ఏదేదో చెప్పేశారు. ఆ వ్యవహారాలు మొత్తం ట్రోలింగ్ అయిపోయాయి. జగన్ ఇప్పుడిప్పుడే జనంలోకి వస్తున్నారు. పార్టీ క్యాడర్ కు ఆయనతో మాట్లాడే అవకాశం వచ్చింది. అంతలోనే సైంధవుడు ఎంట్రీ ఇచ్చాడని క్యాడర్ ఆందోళన చెందుతున్నారు. సజ్జలను ప్రత్యర్థులే కాదు, పార్టీ క్యాడర్ కూడా ఆంధ్ర శశికళ అని పిలుస్తున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోవయ్యా అని వేడుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మాకు సజ్జల వద్దు, జగనన్నే ముద్దు అంటూ సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సజ్జలపై నజర్ పెట్టింది. 5 ఏళ్ల అరాచకాలపై చిట్టా విప్పింది. ల్యాండ్, శాండ్, మైనింగ్ లో ఆయన వాటాలను తవ్వి తీస్తోంది. ఏ విధంగా దందాలు చేశారు, ఎక్కడెక్కడ ఎంత వసూళ్లు చేశారో లెక్కలు తీస్తోంది. కోట్లాది రూపాయలను సజ్జల విదేశాలకు తరలించారన్న ఆరోపణల్లో నిజమేంతో ఇన్వెస్టిగేట్ చేసే ప్రయత్నంలో ఉంది. పైగా వైసీపీ హయాంలో ప్రతి ఎమ్మెల్యే దగ్గర కప్పం కట్టించుకున్నారన్న ఆరోపణలను కూడా పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం అరెస్ట్ అయిన సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమురళి పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ సజ్జలను పూర్తిగా ఫిక్స్ చేసేదిగా ఉంది. వైసీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే తాను కూటమి నేతలను అసభ్య పదజాలంతో తిట్టానని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశానని పోసాని పోలీసు విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం. తన వ్యాఖ్యలను సజ్జల భార్గవరెడ్డి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసేవారని కూడా చెప్పారు. కులాల మధ్య చిచ్చు పెట్టాలన్న సజ్జల వ్యూహానికి తాము అండగా ఉండేవారమని పోసాని చెప్పుకున్నారు. దాంతో ఇప్పుడు సజ్జలపై మరిన్ని ఆధారాలు దొరికినట్లయింది. మరి కూటమి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.